ఒకప్పుడు అమెరికా ఒక మాట అందంటే అదే శాసనం. మన శివగామి పాత్ర టైప్ అనమాట. నా మాటే శాసనం టైప్ ఉండేది. ఇవాళ పాపం వాళ్ళ మాట వినేవాడు ఎవడో తెలియట్లేదు. ప్రతి ఒక్కళ్ళు నా మాటే శాసనం అంటున్నారు. అమెరికా చిత్తం ద్వారా అంటుంది. చైనా మీద ఆంక్షలు పెట్టిన అమెరికా తనే వెనక్కి తీసుకుంది. ఇండియా మీద ఆంక్షలు పెట్టిన అమెరికా తనే వెనక్కి తీసుకుంది. అదే సందర్భంలో నాటో దేశాలను బెదిరించిన అమెరికా తనే ఊరకుంది. యూరప్ దేశాలను బెదిరించినటువంటి అమెరికా మీరు కనుక యుద్ధంలోకి రాకపోతే మీతో నేను కటీఫ్ అని చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. ఫస్ట్ టైం అమెరికా చరిత్రలో ఈ పరిస్థితి. చైనాకి వార్నింగ్లు ఇస్తే లైట్ తీసుకుంటోంది, ఇండియాకి వార్నింగ్లు ఇస్తే లైట్ తీసుకుంటోంది. అదే సందర్భంలో యూరప్ దేశాలు ఉమ్మడిగా అమెరికా చెప్పు చేతల్లో ఉండేవి తూనాబొడ్డు అంటున్నాయి. నాటో దేశాలు అమెరికా అలా ఆయుధం తీయగానే పరిగెత్తుకుంటూ దాని వెనకాలే వచ్చి దాడులు చేసేటటువంటి దేశాలు ఇవాళ రోజున యుద్ధం కుదరదు పొమ్మంటున్నాయి. ఓవరాల్గా ట్రంప్ అమెరికాని మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నది కాస్త మాలా అన్నటువంటిది మేక్ అమెరికా లాస్ అగైన్ అనేటటువంటి స్టేజ్కి తీసుకొచ్చాడు అన్నమాట.